ఏడుగురు మావోయిస్టులు మృత్యులో కీలక నేత బద్రు సహా దళ సభ్యులు 2 AK-47 ఇతర ఆయుధాలు స్వాధీనం. అన్నంలో విషం పెట్టి చంపారని పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపణ. 33 ఏళ్ల కింద ఇదే చల్పాక అటవీ ప్రాంతంలో 7 పోలీసులను చంపిన మావోయిస్టులు. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులో 7 మావోయిస్టులు చనిపోయారు. వీరిలో మావోయిస్టులు కీలక నేత బద్రు సహా అతని దళం సభ్యులు అందరూ ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్కౌంటర్ వివరాలను ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ షబిరీష్ మీడియాకు వెల్లడించారు. ఇది మరి నిజంగా నిన్న భయంకరమైనటువంటి దృశ్యాలే. సో చూస్తూ ఉన్నాం. బద్రు మంగు, ఏగోల్లపు మల్లయ్య, ముస్సాకి జమున, ముస్సాకి దేవల్. సో ఎన్కౌంటర్ స్థలంలో లభ్యమైన మావోయిస్టుల వస్తువులట. దాదాపు పోలీసుల మధ్య అటు మావోయిస్టుల మధ్య భారీ కూంబింగ్ జరిగినట్టు తెలుస్తోంది. నిన్న తెల్లవారుజామున జరిగినటువంటి ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. అందులో ఒక మహిళ కూడా ఉంది. సో బద్రు అనేటువంటి వ్యక్తి కీలక వ్యక్తిగా తెలుస్తోంది. సో ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతం ఏటూరి నాగారం మండలంలోని చల్పాక అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. సో వీళ్ళందరూ కూడా మావోయిస్టులంతా కూడా నిద్రిస్తున్నటువంటి సమయంలో, నిద్రలో ఉన్నటువంటి సమయంలో ఒకసారిగా పోలీసులు కూంబింగ్ నిర్వహించి 7 కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. అక్కడ 2 AK-47 ఇతర ఆయుధాలని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మనం చూస్తూ ఉన్న విజువల్స్లో కూడా వారికి సంబంధించినటువంటి సామాన్లని కనిపిస్తూ ఉన్నాయి. బట్టలు కావచ్చు, చాప కావచ్చు, ఇతర అన్ని సామాన్లు కనిపిస్తూ ఉన్నాయి. సో గత కొన్నేళ్ల నుంచి కూడా తెలంగాణలో మావోయిస్టుల అలజడి లేదంటూ చాలామంది చెప్పుకొచ్చారు. కానీ తాజాగా ఈ ఎన్కౌంటర్ తర్వాత తెలంగాణలో కూడా మావోయిస్టుల అలజడి ఉంది. సో చర్యకు ప్రతిచర్య తీసుకున్న ఆచర్య పోవాల్సిన అవసరం లేదంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతూ ఉంది. సో దీని మీద మరి పూర్తి డేటా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది అన్నంలో విషం పెట్టి చంపారంటూ పౌర హక్కుల సంఘ నేతలు అయితే కామెంట్ చేస్తారు. కాబట్టి మరి ఈ వివాదం ఎక్కడ దాకా పోతుందో చూడాలి. మరి వాళ్ళు చర్యకు ప్రతిచర్య ఏమైనా మావోయిస్టులు దాడి ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా ఏందనేటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మనం ఛత్తీస్గఢ్లో కూడా చూసినాం. దాదాపు 30 మంది అనుకుంటా మావోయిస్టులు 30 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి భారీ కుంబింగ్లో, భారీ ఎన్కౌంటర్లో వాళ్ళందరూ కూడా ప్రాణాలు విడిచారు. సో అది జరిగి ఒక 20-30 రోజులు కూడా కాలేదు. మరోసారి తెలంగాణ ములుగు జిల్లాలో ఏటూరి నాగరం అడవిలో జరిగినటువంటి ఈ యొక్క ఎన్కౌంటర్ మాత్రం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో జమున అనేటువంటి ఒక మహిళా మావోయిస్ట్ కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. గతంలో ఇదే ప్రాంతంలో 7 పోలీసులు కూడా చనిపోయారంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి ఎన్కౌంటర్కి సంబంధించి ఎక్కడికి ఆగుతుందా, ఇంకేమన్నా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉందా అనేది. ఇంకేమున్నాయి, మనం రైతు భరోసా గురించి మాట్లాడుకున్నాం. ఇక ఇంకేమున్నాయి, దళితులను విభజిస్తే సహించేది లేదు, క్రిమిలేరి పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేస్తే ఊరుకోమంటూ సింహగర్జనకు సంబంధించి కనిపిస్తూ ఉంది.